ఓకే. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృతపుణ్యః ప్రభవతి. ఓం సర్వసిద్ధాంతగోచరం తమగోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచర సిద్ధాంతగోచరం తమగోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు జీవుని యొక్క స్వస్వరూపమైనటువంటి బ్రహ్మతత్వం తెలియబడకుండా పోవడానికి రెండు ప్రధానమైనటువంటి కారణాలున్నాయి. ఒకటి అతనిలో ఉన్నటువంటి ఆవరణ శక్తి, ఇంకొకటి విక్షేప శక్తి అని చెప్పన్నారు. ఆవరణం అంటే తెలియనటువంటి దాన్ని, ఉన్నటువంటి దాన్ని తెలియనీయకుండా కప్పివేయడాన్ని ఆవరణము అంటారు. విక్షేపం అంటే ఏమిటి? ఎప్పుడైతే తెలియనటువంటి దాన్ని ఉన్నటువంటి దాన్ని తెలియనీయకుండా కప్పేశాడో అప్పుడు అది ఇంకొక రకంగా కనిపించే ప్రమాదం ఉంది అని రెండు చెప్తూ ఉన్నాడు. దాంట్లో ఆవరణం ఎలా వస్తుంది అనేటువంటిది చెప్పినాడు. ఆ ఆవరణం ఎలా వస్తుంది? తమోమయం, తమోగుణం వల్ల ఆవరణం కలుగుతుంది అని చెప్పన్నాడు. దానికి ఉదాహరణ కూడా ఏం చెప్తూ వచ్చాడు? మనం రజ్జు సర్పభ్రాంతిని గురించి చెప్పాడు. అది ఎలా ఉంటుంది అని చెబుతూ దాన్ని మామూలుగా శాస్త్రంలో ఏం చెప్తారు? రజ్జువునందు సర్పం మాత్రమే కనిపించడం గురించి చెప్తారు. కానీ ఇక్కడ శంకరాచార్యులు వారు ఏం చెప్పారు? సర్పము రజ్జుగా భావించబడితే కూడా ప్రమాదమే అని చెప్పన్నారు. అట్లా రెండింటిని చెప్పి ఆ తర్వాత ఏమన్నారంటే ఈ తమోగుణం వల్ల కలిగేటువంటి ఆవరణం వల్ల రాహురివ అర్కబింబం, సూర్యబింబం ఏమవుతుంది? ఆవరణం ఉన్నటువంటి కారణం చేత గ్రహణ సమయంలో రాహు ఏ విధంగా అడ్డుపడితే సూర్యబింబం కనిపించకుండా పోయిందో ఆ విధంగా ఆ ఆవృతి శక్తి, ఆవరణ శక్తి ఉంటుంది అని చెప్పాడు. అనంతమైనటువంటి నిత్యమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం ఆవరణ శక్తి వల్ల, తమోగుణ రూపమైనటువంటి ఆవరణ శక్తి వల్ల కనిపించకుండా పోతుంది అని అర్థం. కనిపించలేదు అని అంటే అర్థం ఏమిటి? ఉన్నదనా లేదనా? అక్కడ మనం చెప్తున్నది లేదు అని కాదు, కనిపించలేదు అని చెప్తున్నాం. మన మాటలోనే స్పష్టత ఉన్నది. మనం లేదు అని చెప్పడం లే, అది లేదు అనడం లేదు, అది కనిపించలేదు అంటున్నాం. కనిపించలేదు అంటే అర్థం ఏమిటి? ఉన్నది కానీ మనకు కనిపించలేదు అని అర్థం. ఉన్నది మనకు కనిపించలేదు అని అర్థం. మనకు కనిపించకపోవడానికి కారణం ఏం చెప్తున్నాడు? ఆవరణము, ఏదో ఒకటి అడ్డం పడింది అని చెప్పాడు. తరువాత
ఈ అదే మాయ అనేటువంటి ఆవరణ శక్తి, తమో గుణాత్మకమైనటువంటి ఆవరణ శక్తి, ఇక్కడ అజ్ఞానం అనేది ఆవరణ శక్తి. ఇప్పుడు ఉన్నదాన్ని ఉన్నది ఎప్పుడైతే కనిపించదో, అంటే తాడు ఎప్పుడైతే నీకు కనిపించలేదో, తాడులాగా కనిపించలేదో, చీకటి అనేటువంటి ఆవరణ దోషం వచ్చిందో, అప్పుడు తాడేమవుతుంది? పాముగా కనిపిస్తుంది, ఇంకొకటికి కర్రగా కనిపిస్తుంది, ఇంకొకటికి సెలయేరులాగా కనిపిస్తుంది. అంటే వాని హృదయంలో ఏ బలీయమైనటువంటి వాసన ఉందో దానిలాగా కనిపిస్తుంది, అంతే తప్ప అది లేకుండా పోదు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకని ఆ విక్షేపం రకరకాలుగా కలగజేస్తుంది. ఆ విక్షేపం కలగడానికి రజోగుణం కారణం అని చెప్తూ, తిరోభూతే స్వాత్మని తిరోభూతే స్వాత్మని అమలతర తేజోవతి పుమాన్ అమలతర తేజోవతి పుమాన్ అనాత్మానం మోహాత్ అనాత్మానం మోహాత్ అహమితి శరీరం కలయతి అహమతి శరీరం కలయతి తతః కామః క్రోధః తతః కామః క్రోధః ప్రభృతిభిరముం ప్రభృతిభిరలం బంధనగుణైః బంధనగుణైః పరం విక్షేపాఖ్యా పరం విక్షేపాఖ్యా రజస ఉరు శక్తిః రజస ఉరు శక్తిః వ్యథయతి. వ్యథయతి. అమలతర తేజోవతి స్వాత్మని, అమల అంటే స్వచ్ఛమైన, ఏ దోషము లేనటువంటి, అమలతరం అంటే అత్యంత నిర్మలమైనటువంటి, పూర్తిగా స్వచ్ఛమైనటువంటి, తేజోవతి ప్రకాశ స్వరూపమైన స్వాత్మని, తన యొక్క ఆత్మస్వరూపం, తన ఆత్మయందు పుమాన్ మానవుడు ఏం చేస్తున్నాడు? ఆ ఆత్మ ఎప్పుడైతే తిరోభూతే సతి, తిరోభూతమై ఉంటుందో. ఎందుకు తిరోభూతమైంది? రాహురివ అర్క బింబం, తమోగుణం చేత ఆ అమలతర తేజోవతి అయినటువంటి ఆత్మస్వరూపం అది తిరోభూతే, కనిపించకుండా పోయింది. తిరోభూతం కావడం అంటే కనిపించకుండా పోయింది. కనిపించకుండా పోవడం అంటే ఏమిటి? స్ఫురించకుండా పోవడం. అది నేత్రాది ఇంద్రియాల చేత ప్రత్యక్ష గోచరం అయ్యేటువంటిది కాదని చెప్పుకున్నాం కదా. అది అంతఃకరణం చేత తెలియబడేటువంటిది, అంటే స్ఫురించేటువంటిది. అందువల్ల ఆ స్ఫురించకుండా పోవడం వల్ల, తిరోభూతమైనటువంటి కారణం చేత, అమలతర తేజోవతి స్వాత్మని తిరోభూతే సతి, అది ఎప్పుడైతే కనిపించకుండా పోయిందో, అంటే త్రాడు ఎప్పుడైతే కనిపించకుండా పోయిందో, అప్పుడు పుమాన్ మానవుడేమనుకుంటాడు? మోహాత్, మోహము కారణం చేత, అజ్ఞానం కారణం చేత, అనాత్మానం శరీరం, అనాత్మైనటువంటి శరీరాన్ని అహమితి కలయతి, నేను అని అనుకుంటున్నాడు. ఆత్మస్వరూపమైనటువంటి తేజస్సు కప్పబడింది ఆవరణం చేత. అది కప్పబడడంతో అప్పుడు ఏమనుకుంటున్నాడు? అనాత్మైనటువంటి శరీరాన్నే ఆత్మ అని అనుకుంటున్నాడు. అలా అనుకోవడానికి కారణం మోహము, అలా అనుకోవడానికి కారణం వ్యామోహం. ఎప్పుడైతే ఈ మోహం కలిగిందో, తత కామః,
మోహం కలిగినప్పుడు కామం ఏర్పడుతుంది. అంటే శరీరం ఎప్పుడైతే నేను ఈ శరీరం నాది అని అనుకున్నాడో అప్పుడు శరీరాన్ని సంరక్షించుకోవాలి, శరీరాన్ని బాగా చూసుకోవాలి. శరీరాన్ని బాగా చూసుకోవాలంటే ఏం కావాలి? దాని ఆకలి తీర్చాలి, దాని దప్పిక తీర్చాలి. ఆకలి దప్పికలు రెండు ప్రాణధర్మాలు. ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఆకలి దప్పిక వేస్తూ ఉంటాయి. ఆకలి తీర్చాలి, దప్పిక తీర్చాలి. తర్వాత శరీరాన్ని సంరక్షించుకోవాలి. దానికి స్నానం చేయించాలి, చలికి కోటు వేయాలి, ఎండాకాలం వస్తే ఏసీ వేయాలి, పడుకోవడానికి బెడ్ కావాలి. ఇలా దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. దానికి శారీరకమైనటువంటి అవసరాలు కూడా తీర్చాలి. వీటన్నిటిని కలిపి కామం అన్నాం. వీటన్నిటిని కలిపి కామం అన్నాం. ఎప్పుడైతే శరీరం మీద వ్యామోహం ఏర్పడిందో అప్పుడు ఆ శరీరానికి సంబంధించినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అనుకోవడం కామము. ఇది ఎలా అనుకుంటాడు? ఉత్తమంగా ఉండాలని అనుకుంటాడు ఎవడైనా. అంటే ఇల్లు బ్రహ్మాండంగా ఉండాలి అని అనుకుంటాడు. ఇల్లు ఎందుకు? చలి నుంచి, ఎండ నుంచి, వాన నుంచి రక్షించుకోవడం కోసం. అంతటితో ఆగిపోయిందా మానవుని యొక్క కోరిక? లేదు. ఒకవేళ అట్లా ఆగిపోయేటట్టుంటే ఎక్కడుండేవాడు? ఏ కొండ గుహలోనో ఉండిపోయేవాడు. ఈ కొండ గుహలోనో ఉంటే ఎండ నుంచి, వాన నుంచి, చలి నుంచి రక్షింపబడతాడు. కానీ పెద్ద పెద్ద మేడలు ఎందుకు కడుతున్నాడు అంటే అది ఆ వ్యామోహం యొక్క ఫలితం. వ్యామోహం యొక్క స్థితి ఎలా ఉంటుందంటే నిన్ను తృప్తి పడనివ్వదు. వ్యామోహం నిన్ను తృప్తి చెందనివ్వదు. కాబట్టి వ్యామోహం ఉందా లేదా అని అంటే అర్థం ఏందండి? ఎట్లా తెలుసుకోవాలంటే నువ్వు తృప్తిగా ఉండవా లేదనే దాన్ని బట్టి వ్యామోహం ఉందా లేదని తెలుస్తుంది. తడవకుండా, ఎండలో ఎండిపోకుండా సులభంగా హాయిగా వెళ్ళడానికి ఒక కారు కావాలి అని చెప్పి అనుకున్నాం. మళ్ళీ ఆ కారు ఏ మోడల్ కావాలి అనేది మళ్ళీ వ్యామోహం. జనరల్గా ఏ మోడల్ కావాలని చూస్తాము అని అంటే మన పక్కింటోళ్ళకి ఎదిరింటోళ్ళకి లేని మోడల్ కావాలని చూస్తాం తప్ప మనకి ఏది సౌకర్యం అనే దాన్ని చూడం. ఆ తర్వాత ఏమవుతుంది? ఈ కోరికలు శరీరానికి సంబంధించినటువంటివి, అన్ని శరీరానికి సంబంధించినటువంటివే కోరికలు. కానీ వీటిని ప్రోద్బలం చేసేది మాత్రం మనస్సు. వాటిని మనస్సు ప్రోద్బలం చేస్తూ ఉంటే దాని వెంట పరిగెత్తేటువంటివి ఇంద్రియాలు. కన్ను మామూలుగా చూసింది, ఇట్లా చూసింది, చూస్తే పెన్ను కనిపించింది. ఇది పెన్ను, దీని పర్పస్ రాసుకోవడం. ఇంతటితో ఆగిపోదు అది. దీని తర్వాత దీని మీద ఒక జడ్జిమెంట్ ఇస్తుంది మనస్సు, ఇది బాగుంది లేదా బాగలేదు అని. ఈ పెన్నును చూసింది, ఇది పెన్ అని ఐడెంటిఫై చేసింది, అంతటితో వదలదు. అక్కడికి ఆగిపోతే పర్వాలేదు. వ్యామోహం అనేది అక్కడి నుంచే పుడుతుంది, చూసిన తర్వాత. చూడడం వ్యామోహం కాదు, చూసిన తర్వాత ఇది బాగుంది లేదా బాగలేదనేటువంటి జడ్జిమెంట్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి వ్యామోహం పుడుతుంది. ఎప్పుడైతే బాగుంది లేదా బాగలేదనిందో అప్పుడే దాంట్లో పుట్టేటువంటి వాటి పేరు రాగద్వేషాలు. బాగుంది అనే దాని పట్ల రాగము, బాగలేదు అనే దాని పట్ల ద్వేషము పుడతాయి. బాగుంది అని అనుకున్నప్పుడు మనసు వెంటనే ఏం చేస్తుంది? అది బాగుంది కాబట్టి నాకు కావాలి అంటుంది. నాకు కావాలి అని ఏం చెప్తుంది? మనసే చెప్తుంది. మనసు చెప్పి ఏం చేస్తుంది? శరీరానికి ఆపాదిస్తుంది. నీ శరీరం అలసిపోయింది, నిద్రపోవాలని అనుకుంటుంది.
నువ్వు ఎక్కడైనా పడుకో, నిద్ర వస్తుంది. రైల్వే స్టేషన్లో నిద్రపోరా? అనౌన్స్మెంట్లు ఉంటాయి, రైళ్లు వస్తుంటాయి, పోతుంటాయి, జనం ఉంటారు, దోమలు ఉంటాయి, ఈగలు ఉంటాయి, సమోసాలు అమ్మేవాడు ఉంటాడు, టీ అమ్మేవాడు ఉంటాడు. నిద్ర రాదా? వస్తుంది. అంటే ఏమర్థం? శరీరం అలసిపోయినప్పుడు అది నిద్రను కోరుకుంటుంది అంతే. సేమ్ నిద్ర ఇంట్లో పోవడానికి ఏమేమి ఉండాలి ఏర్పాట్లు? దానికి ఒక మంచం ఉండాలి, దాని మీద ఒక పరుపు ఉండాలి, అది మెత్తగా ఉండాలి, దానికి ఏసీ ఉండాలి. ఇవంతా ఎవడు చెప్పాడు? నీ అనుభవం ఏమిటి? నిద్ర వస్తే రైల్వే స్టేషన్లో కూడా నీకు నిద్ర పడుతుంది. అంత సింపుల్గా ఉండడానికి శరీరం సిద్ధంగా ఉంటే నీ మనసు ఏం చేస్తుంది? దాన్ని సింపుల్గా బ్రతకనివ్వడం లేదు. హే అట్లెట్లా? 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉందనుకో ఒక డెస్టినేషన్, శరీరం సహకరిస్తా ఉంది. 3-4 కిలోమీటర్లు నడిస్తే కాళ్ళు నొప్పులు రావడం లే. కానీ మనసు ఏం చెప్తుంది? 1 కిలోమీటర్ ఏడ నడుస్తావు, బండి ఎత్తుకొని పో అంటుంది. అంటే శరీరం ఎంతవరకు సహకరించగలదో దాని సహకారాన్ని కూడా మనసు తీసుకోవడం లేదు. స్నానం చేయాలా? చన్నీళ్ళతో స్నానం చేస్తే శరీరం ఏం అయిపోవడం లేదు. ఒకవేళ జలుబు చేసింది, జ్వరం వస్తా ఉంది అని అంటే అది వేరే విషయం. అవేవి జరగనప్పుడు కూడా మనసు ఏం చెప్తుంది? గోరువెచ్చని నీళ్లు ఉంటే బాగుంటుంది అని అంటుంది. సో శరీరం దేన్ని అడాప్ట్ చేసుకోగలదో దాన్ని మనసు అడాప్ట్ చేసుకోనివ్వదు. ఇంకా వ్యామోహాన్ని పెంచుతూ ఉంటుంది మనసు. ఎప్పుడైతే మనకు శరీరం మీద వ్యామోహం ఉందో అప్పుడు మనసు చెప్పేటువంటి మాటను వింటాం. ఏమంటా? ఇంత సంపాదించి మనం కూడా సుఖంగా లేకపోతే దానికి ప్రయోజనం ఏమిటి? మన సుఖం కోసం ఇవన్నీ కావాల్సిందే అని అన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఈ ఏర్పాట్లో భాగంగా ఏం జరుగుతుంది? దీనంతా కామం అని అంటున్నాడు. ఇప్పుడు దీనిలో నుంచి, ఈ కామంలో నుంచి ఏదో ఒకటి తీరలేదనుకున్నాం. 50 కోరికలు ఉన్నాయి, 49 తీరిపోయినాయి, ఒకటి తీరలేదు. ఆ తీరని కోరిక క్రోధంగా పరిణమిస్తుంది. కోపము అంటే నీ కోరిక తీరకపోవడం, అది కోపం. అవును, టీచర్ పిల్లవాడి మీద వచ్చేది కోపం. అక్కడేం కోరిక? అంటే వాడు నేర్చుకొని రావాలనేది ఈయన కోరిక, వాడు రాసుకొని రావాలనేది ఈయన కోరిక. అది వాడు తీర్చలేదు కాబట్టి వాడి మీద కోపం వస్తుంది. కోరిక తీరకపోతే ఎవడి ద్వారా కోరిక తీరలేదో వాళ్ళ మీద కోపం వస్తుంది. నేను చెప్పినట్టు వినాలి అని అనుకున్నావు, వినలేదు. తల్లి మీద కోపం వస్తుంది, తండ్రి మీద కోపం వస్తుంది, స్నేహితుని మీద కోపం వస్తుంది, బిడ్డ మీద కోపం వస్తుంది. అంటే ఏమర్థం? అక్కడ నీ కోరిక తీరలేదు. సరే, కోరిక తీరింది. ఇక్కడ ప్రభృతిభిః అన్నాడు. కామః క్రోధః ప్రభృతిభిః, మొదలైనటువంటివి అన్నాడు. మొదలైనటువంటివి అంటే మిగిలినటువంటి 4 కూడా తీసుకోవాలి. కామం క్రోధం తర్వాత లోభం మోహం మదం మాత్సర్యం కూడా తీసుకోవాలి. సరే, క్రోధము, కామం తీరకపోతే కోపం వచ్చింది, తీరింది. అప్పుడేమవుతుంది? తీరి నీకు వస్తువు దొరకగానే నీలో లోభం వస్తుంది. ఏమిటి లోభం అంటే? ఆ తీరినటువంటి నాకు మాత్రమే ఉండాలి అని. ఈ పెన్ను బాగుంది, బాగుంది అంటే దీన్ని కొనుక్కొని ఏం చెప్తున్నావు?
ఇట్లాంటిది నాకు మాత్రమే ఉండాలి, ఇది ఇంకొకరికి పోకూడదు. ఎవరో చూశారు, పెన్ను బాగుంది మురళి అని అంటే, ఆ ఇది నేను డబ్బు పెట్టి కొనుక్కున్నటువంటి నేను ఇవ్వను. ఇది లోభం. నీకు నచ్చినట్టే అవతల వాడికి కూడా నచ్చింది, వాడు అడిగాడు దీన్ని, నువ్వు ఇవ్వనన్నావు. ఇప్పుడు వాడికేమవుతుంది? వాని కోరిక తీరలేదు కదా, వాడికి క్రోధం కలుగుతుంది. ఇప్పుడు దాన్ని ఫేస్ చేయాల్సింది ఎవరు? నువ్వు ఫేస్ చేయాలి. దానికి కారణం ఏమిటి? ఈ పెన్ను మీద ఉండేటువంటి వ్యామోహం. నీ కోరిక తీరకపోతే నీకు కోపం వస్తుంది, నీ ద్వారా కోరికలు తీర్చుకోవాల్సినటువంటి వాళ్ళకు నీ ద్వారా కోరిక తీరకపోతే వాళ్ళకు కూడా కోపం వస్తుంది. నీ కోరిక తీరకపోతే నువ్వేం చేయాలా? నీ కోపాన్ని నువ్వు అనుభవించాలి. ఇతరుల ద్వారా కోరిక తీరినప్పుడు ఇతరుల కోపాన్ని కూడా అనుభవించాలి. ఆ కోపం యొక్క రిఫ్లెక్షన్ నీ మీద ఉంటుంది. అవతల వాడి కోపం వచ్చి నిన్ను కొట్టచ్చు, లేదా నిన్ను తిట్టచ్చు. అప్పుడు నువ్వు రియాక్ట్ కాకుండా ఉంటావా? ఉండవు. కారణం ఏమిటి? మోహము. లోభం తర్వాత వచ్చేటువంటిది మోహం. దేని మీద మోహం? నీ శరీరం మీద మోహం. అవతల వాడు నిన్ను తిట్టాడు, తిడితే ఏమైంది? ఏమైంది? నీకు వచ్చే నష్టమేం లేదే, కానీ ఏదో జరిగిపోతున్నట్టు ఫీల్ అవుతావు. కామం తీరకపోతే క్రోధం ఉంటుంది, కోరికలు తీరితే లోభం వస్తుంది. ఆ తర్వాత మోహం, కోరిక తీరిన తర్వాత ఇంకో కోరిక పుడుతుంది, దాన్ని తీర్చుకోవాలనేటువంటి మోహం ఉంటుంది. కోరిక ఎప్పుడు ఇదిగో ఇది అయిపోయింది అనేది ఏం లేదు, కోరికలన్నీ అయిపోయినాయి అనేది ఏమీ లేదు. ఒక మనిషికి జీవిత కాలంలో ఎన్ని కోరికలు ఉంటాయి ముందే తెలిస్తే మనం లిస్ట్ అవుట్ చేసుకొని టిక్ కొట్టుకుంటూ రావచ్చు, ఇది తీరింది, ఇది తీరింది, ఇది తీరిందని. ఆహా, అట్లా లేదు. అనంతంగా ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. అవి చైన్ లాగా ఉంటుంది, ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. ఎక్కడో ఒక చోట ఈ లింక్ తెగితే తప్ప ఆ ప్రవాహం ఆగదు, ఆ లింక్ తెగదు, వస్తూనే ఉంటాయి అంటిల్ ద లాస్ట్ బ్రీత్. చివరి నిమిషం వరకు ఈ సంఖ్యల, ఈ శృంఖల కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ కోరిక తీరిందో అప్పుడు ఏమొస్తుంది? గర్వం వస్తుంది. వాడు ఏం చెప్తాడు? ఈ కారు, ఈ మోడలు ఇండియాలో ఫస్ట్ కొన్నవాడిని నేనే అంటాడు. సో వాట్? దాన్ని నువ్వు నెత్తిన పెట్టుకొని ఏం పోయేది లేదు కదా. అది ఏ మోడల్ అయినా నువ్వు నడిపితేనే కదా పోతుంది, నువ్వు పెట్రోల్ పోస్తేనే కదా పోతుంది. అదేం గాల్లో ఎగురుతుందా, లేదా నీటి మీద తేలుతుందా? అయినా సరే నీకు మదం ఉంటుంది. ఏమంటే నేను ఇంత ఖర్చు పెట్టి ఇంత చేశాను, నా అంతటి వాడు లేదు అని. మదంతో ఆగిపోదు. నిన్ను ఢీ కొట్టేవాడు వచ్చినాడంటే మాత్సర్యం మొదలవుతుంది, ఓర్వలేని తనం. అదే మోడల్ ఇంకొకడు కొన్నాడనుకో, అప్పుడు వాడిని చూసి భరించలేవు. ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడు? శరీరము అహం ఇతి కలయతి, అనాత్మానం శరీరం మోహాత్ అహమితి కలయతి ఉమాన్. మానవుడు అనాత్మస్వరూపమైనటువంటి శరీరాన్ని వ్యామోహం చేత నేనని ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నాడో అప్పుడు కామక్రోధ ప్రభృతిభి, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అనేటువంటి అముం బంధన గుణై, ఈ బంధన గుణాల చేత
వీటి లక్షణం ఏమిటి? ఈ గుణాల యొక్క ఈ గుణాల చేత అని అనలేదు, బంధన గుణాల చేత అన్నాడు. వాటి స్వభావం ఏమిటి? అవి బంధించునటువంటివి. బంధించే స్వభావం కలిగినటువంటి గుణాల చేత పరం విక్షేపాఖ్య రజస ఉరుశక్తి వ్యతయతి. పరం అనేటువంటి ఎక్కువ అని అర్థం ఇక్కడ. పరం వ్యధయతి, మిక్కిలి వ్యధకు లోను చేస్తూ ఉన్నది ఆ బంధన గుణాలు. ఏమిటి అంటే అది రజస ఉరుశక్తి, రజోగుణం యొక్క ఉరుశక్తి అంటే అధిక శక్తి అని అర్థం. ఏమిటి అది అంటే విక్షేపాఖ్య, దాని పేరు విక్షేపము. విక్షేపము అనేటువంటి రజోగుణ సముద్భవమైన ఆ అధికమైన శక్తి బాగా వ్యధయతి, దుఃఖ పెట్టుచూ ఉన్నది. ఎవరిని? పుమాన్, మానవుని. ఎలా ఉండాల్సిన వాడు? అమలతర తేజోవతి స్వాత్మని, అలా ఉండాల్సినటువంటి వాడు. స్వచ్ఛమైన ఆత్మస్వరూపమునందు ఉండాల్సినటువంటి మానవుడి ఆ ఆత్మ ఎప్పుడైతే తిరోభూతమైందో దేనివల్ల తిరోభూతమైంది? తమో గుణాత్మకమైనటువంటి ఆవరణ శక్తి వల్ల అది తిరోభూతమైంది. ఇది కనిపించకుండా పోవడం. కనిపించకుండా పోయినప్పుడు ఏమేమి మొదలవుతాయి అని చెప్తారు. మన ఇంట్లో ఒక వస్తువు కనిపించలేదు, ఎక్కడ పెట్టేసామో వెతుకుతున్నాం. ఇప్పుడు కనిపించలేదు అనేది ఒకటే మనలో ఉండదు. ఎవరైనా మన ఇంటికి వచ్చారా, దీన్ని ఎవరైనా తీసుకెళ్లారా అనే ఆలోచన వస్తుంది. అది రాగానే పక్కింటి వాళ్ళు ఎవరైనా వచ్చినారా, ఎదురింటి పిల్లవాళ్ళు ఏమైనా మన ఇంటికి వచ్చినారా, బంధువులు ఎవరైనా వచ్చారా, స్నేహితులు ఎవరైనా వచ్చారా. ఓ 10 మంది వచ్చి వెళ్ళారనుకో, ఎవరు తీసుకొని ఉంటారు? ఎక్స్ అట్లాంటి వాడు కాదే, వై అట్లాంటి వాడు, జడ్ ఏమైనా తీసుకొని ఉండొచ్చునా, ఇలా మొదలవుతుంది. దీన్ని ఏమంటాం? విక్షేపం అంటాం. కాసేపటికి ఏ దిండి కిందనో పరుపు కిందనో అదే దొరికిందనుకో, ఆవరణం పోయి, ఇప్పుడేమైంది? నీ విక్షేపం వల్ల నువ్వు వాళ్ళని అనుమానించావు. అనుమానించేది నీలోనే పెట్టుకొని ఉంటే పర్వాలేదు, వాళ్ళని అడిగి గొడవ పడ్డావు అనుకో, నువ్వే వచ్చింది ఆ టైంలో, నువ్వు తప్ప ఇంకెవరు రాలేదు, నీకు తెలియకుండా ఎట్లా పోతుంది, మర్యాదగా చెప్పు, నువ్వే తీసుకొని పోయినావు కదా అని అనేసినావు అనుకున్నాం. ఇప్పుడేమైంది? రిలేషను నాశనం అయిపోయింది. ఇప్పుడు అది దొరికిన తర్వాత ఏం చేస్తావు? కాబట్టి విక్షేపం అనేది ఏమిటి? ఆవరణం వల్ల అనుబంధంగా వచ్చేటువంటిది. అది ఎందుకు వస్తుంది అంటే నీలో తమో గుణం మాత్రమే లేదు, రజోగుణం కూడా ఉంది. కాబట్టి రజోగుణం కూడా ఉన్నటువంటి కారణం చేత విక్షేపం వస్తుంది. అదేం చేస్తుంది? నేను శరీరాన్ని అనగానే నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను ఫలానా కులంలో పుట్టినటువంటి వాణ్ణి, నేను ఎర్రగా ఉంటాను, నేను పొడవుగా ఉంటాను, నేను పొట్టిగా ఉంటాను. ఇవన్నీ, ఈ విశేషణాలన్నీ దేనికి సంబంధించినవి? శరీరానికి సంబంధించినవి.
నేను అఖండమైనటువంటి వాడిని, నేను అచ్యుతుణ్ణి, నేను అనంతుణ్ణి, నేను అనాదిని, నేను ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి భావన వస్తే నేను పొట్టివాడిని, పొడుగువాడిని, భారతీయుణ్ణి, ఆస్ట్రేలియన్ని, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను వృద్ధుణ్ణి, నేను బ్రహ్మచారిని, నేను గృహస్థుణ్ణి, ఈ భేదాలు ఉన్నాయా? లేవు. ఇన్ని రావడానికి కారణం ఒకే పాయింట్, సింపుల్ పాయింట్, సింగిల్ పాయింట్. శరీరం నేను అనుకోవడం. దీనికి కారణం ఏమిటి? తమోగుణం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వ్యామోహం పుట్టిందో అప్పుడు నాటకం మొదలైపోయింది. అయ్యి నువ్వు వేషం వేసుకున్నావు, వేషం వేసుకొని అద్దంలో చూసుకున్నావు, అద్దంలో చూసుకొని నేను కృష్ణుణ్ణి నేను అనుకున్నావు. ఇప్పుడు నాటకం ప్రారంభమైపోయింది. నువ్వు ఎట్లా కృష్ణుడైనావయ్యా, నీ పేరు మునిరామరెడ్డి కదా అని అంటే, నేను వేషం వేసినాను కదా. ఇప్పుడు గోపికలతో ఆడతావు, కంసుడిని చంపుతావు, వసుదేవుణ్ణి కాపాడుతావు, ఇవన్నీ జరుగుతాయి. యశోదకు విశ్వరూపాన్ని చూపిస్తావు. ఏంటిదంతా? నాటకం. ఎందుకు ఇదంతా? అవతారాన్ని తీసుకున్నాడు కాబట్టి. నేను కృష్ణ నామధేయంతో ఉన్నటువంటి శరీరంలో ఉన్నవాణ్ణి అని పరబ్రహ్మ అనుకున్నాడు. ఇక ఆ శరీరంతో ఏమేం చేయాలన్నా అవన్నీ చేస్తూ ఉంటాడు. దానికి అవతారం అని పేరు. మనది కూడా అవతారమే, దేహావతారం. అవతారం అంటే కిందికి దిగడం. అనంతమైనటువంటి వాడు శాంతం కావడం, అనాది అయినటువంటి వాడు ఆది మధ్యాంతాలతో ఉండడం, అఖండమైనటువంటి వాడు ఖండం కావడం, అపరిచ్ఛిన్నమైనటువంటి వాడు పరిచ్ఛిన్నం కావడం. అదే అవతారం. మనం చేసేది కూడా అదే. మనది కూడా అవతారమే. ఏం అవతారం మనది? మానవ అవతారం. పందిది ఏం అవతారం? వరాహ అవతారం. క్రిమిదేం అవతారం? క్రిమి అవతారం. కీటకంది కీటక అవతారం. అవతారం అంటే అనంతంలో నుంచి ఒక చిన్న ముక్క విడివడి ఆ రూపంలో ఉండడం అవతారం. ఎప్పుడైతే అవతారం వచ్చిందో అవతార ధర్మాలన్నీ ఆరోపించబడతాయి. పందిగా పుట్టిన తర్వాత బురదలో పొరలాడాలి, దున్నపోతుగా పుట్టిన తర్వాత బురదలో పొరలాడాలి. మానవుడు బురదలో పోయి పొరలాడితే, ఒకవేళ పొరలాడాల్సి వస్తే కూడా దానికి ఒక పేరు పెట్టుకోవాలి. మడ్ బాత్ అని పేరు పెట్టినామంటే దాన్ని సమర్థించుకుంటాడు. ఇలా చేయాలి, చేస్తే శరీరానికి మంచిది అంటాడు. అప్పుడు కూడా మళ్ళీ శరీర దృష్టే నువ్వేం చేసినా. కాబట్టి అనంతంలో నుంచి ఒక ముక్క విడివడిపోయినప్పుడు అది అవతారం అవుతుంది. అవతారం అని అనుకున్నప్పుడు నాటకం మొదలవుతుంది. ఆ నాటకానికి కారణం ఎక్కడి నుంచి మొదలవుతుందంటే కామహ. అయ్యే ఎట్లా ఇవన్నీ మానవుడు తనకు తెలియకుండానే బలాదివ నియోజేసి అని అర్జునుడు అడిగాడు. ఒక్కోసారి కృష్ణ, మనకిష్టం లేకపోయినా, మనకు సంబంధం లేకపోయినా కొన్ని పనులను మనం చేసేస్తూ ఉంటాం. ఎవడో బలవంతంగా అందులోకి నెట్టినట్టు చేసేస్తూ ఉంటాము. దీనికి కారణం ఏమిటి
అని అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పినాడు? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని చెప్పండి. అర్జున, ఏష కామ, అదే కామం, అదే క్రోధం, రెండు రజోగుణం నుంచి పుట్టినటువంటివి అని. తమో గుణం ఉండేటువంటి వాడికి ఏమి ఇబ్బంది లేదు. వాడు హాయిగా తిని నిద్రపోతూ ఉంటాడు, ఏం పెట్టినా తింటాడు. రజోగుణం ఉండేటువంటి వాడు ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు, ఊరికే ఉండడు. వాడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అది పనికొచ్చేదా పనికిరాందా అనేది వాడి సంస్కారాన్ని బట్టి ఉంటుంది, అది తర్వాత విషయం. ఈ కామం, క్రోధం, ఇవన్నీ వీటి సహజ లక్షణాలు బంధన గుణాలు. ఒకసారి ముఖానికి రంగేసుకొని నాటకం ఆడడం మొదలు పెట్టినటువంటి వాడు మళ్ళీ మళ్ళీ ఏం చేస్తుంటాడు? ఎప్పుడు నాటకం ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు అని చూస్తూనే ఉంటాడు. అది దాంట్లో ఉండేటువంటి ఆకర్షణ. దానికి కారణం ఇంద్రియాలు. ఇంద్రియాలు వెనకుండేటువంటి మనస్సు, అది ఇచ్చేటువంటి జడ్జిమెంట్స్, ఇవి బాగుంటాయని చెప్తుంది. ఫలానా అంగట్లో దోశ బాగుంటుంది అని చెప్తుంది. దోశ బాగుంది అని మనసు చెప్పిందంటే అర్థమైందే, అక్కడికి వెళ్ళి తినరా అని అర్థం. అంటే అది సంకల్పం చేయడం చాలా సులభం, చిన్నది. ఆ సంకల్పాన్ని సాకారం చేయడం శరీరానికి, ఇంద్రియాలకు కష్టంతో కూడుకున్నటువంటి పని. తీరా అది చేసిన తర్వాత తృప్తినివ్వాలనేటువంటి విషయం ఏమీ లేదు. ఇప్పుడు అది చెప్పింది, ఫలానా చోట ఈ దోశ బాగుంది, అక్కడ పోయి తిను అని చెప్పింది. ఇప్పుడు మనం ఈ శరీరాన్ని నడిపించుకొని వెళ్ళాం, అక్కడికి వెళ్ళి దోశ తిన్నాం. తిన్న తర్వాత మళ్ళీ అదే జడ్జిమెంట్ ఇస్తుంది. చూసావా, నేను చెప్పినాను ఎంత బాగుందో, రేపు కూడా రా అంటుంది. బాగుందంటే కూడా మళ్ళీ రేపు రా అంటుంది. బాగలేదనుకో, అబ్బే ఇదేం నచ్చలేదు, అప్పుడు రేపటి నుంచి ఇక్కడికి రావద్దు, వెరీ గుడ్ బాగుంది అంతటితో ఆగుతుందా? ఆగదు. ఇంకో చోట వెతుకు అని అంటుంది. బాగలేదు అన్నప్పుడు కూడా రేపు ఇంట్లో తిను అని చెప్పి అందం, ఇంకో చోట వెతుకు అని అంటుంది. అంటే రాగము, ద్వేషము, ఇవన్నీ ఏమవుతుంటాయంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అనంతంగా వస్తూనే ఉంటాయి. అలా రావడానికి అంతఃకరణం కారణం, దాంట్లో ఉండేటువంటి సంస్కారాలు కారణము. వీటన్నిటికీ కారణభూతమైనటువంటిది రజోగుణం. అది ఎలాంటిది అనే దానికి ఉదాహరణతో చెప్తూ ఉన్నాడు. మహామోహగ్రాహ మహామోహగ్రాహ గ్రసన గళితాత్మావగమనో గ్రసన గలితాత్మావగమనో ధియో నానావస్థాం ధియో నానావస్థాం స్వయమభినయం స్వయమభినయం స్తద్గుణతయా తద్గుణతయా అపారే సంసారే అపారే సంసారే విషయ విషపూరే జలనిధౌ విషయ విషపూరే జలనిధౌ నిమజ్జోన్మజ్యాయం నిమజ్యోన్మజ్యాయం భ్రమతి భ్రమతి కుమతిః కుమతిః కుత్సితగతిః. ఉత్సితగతిః. మహామోహగ్రాహ, గ్రసన, మహామోహగ్రాహ, మహామోహం,
ఈ వ్యామోహం అనేది చాలా పెద్దది. ఎప్పుడైతే ఈ వ్యామోహం నిరంతరాయంగా ఇక దోషలంగళ్ళు వెతకమంటూ ఉంటుంది అది, లేదా దొరికిన చోట మళ్ళీ రా మళ్ళీ రా మళ్ళీ రా అంటూ ఉంటుంది, ఆపదది. ఇది మహామోహం. మళ్ళీ ఇంకెవడైనా ఏమన్నా చెప్తాడు, ఇంకో చోట ఇంకేదో బాగుందంటాడు, అక్కడికి మళ్ళీ పరిగెత్తంటాడు. ఇంకేదో హోటల్లో పూరి బాగుందంటాడు, అక్కడికి పోతాడు. ఇంకెక్కడో పొంగల్ బాగుంటుందండి, అక్కడికి పోతాడు. మహామోహం. ఈ మహామోహం ఎట్లాంటిదంటే గ్రాహము వంటిది. గ్రాహం అంటే మొసలి. ఈ మొసలి ఏం చేసింది? గ్రసన గ్రసన మింగేసింది. పట్టుకోలే, అది మింగేసి. దేన్ని మింగింది? ఆత్మావగమన ఆత్మ అవగమనము అనేదాన్ని గ్రసన మింగినటువంటి కారణం చేత గలిత అది పోయింది. ఆత్మావగమనం పోయింది. అవగమనం అంటే తెలుసుకోవడం, ఆత్మావగమనం అంటే ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానం అనేది పోయింది. ఎందుకు పోయింది? మోహగ్రాహం మింగేసింది. మోహం అనేటువంటి మొసలి మింగింది, అందువల్ల ఆత్మజ్ఞానం పోయింది. పోయింది అంటే అర్థం ఏంటి? కనిపించకుండా పోయిందనే తప్ప లేకుండా పోయిందని కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కనిపించకుండా పోవడమే గాని లేకుండా పోవడం లేదు. ఎందుకంటే అది ఎప్పుడు ఉండేది. అందువల్ల లేకుండా పోదది, కనిపించకుండా పోతుంది. కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటని చెప్పాడు ముందు. ఆ తమో గుణం ఉన్నటువంటి కారణం చేత అది కనిపించకుండా పోయింది. కనిపించకుండా పోతే వెంటనే ఏమొస్తుంది? విక్షేపం వస్తుంది, రజోగుణం ఉంది కాబట్టి. ఎప్పుడైతే వస్తువు యొక్క వాస్తవ స్థితి తెలియలేదో, తాడు తాడుగా తెలియలేదో, అప్పుడు తాడేమవుతుంది? అది ఏమైనా సర్పమా, లేదా అది సెలయేరా, అది కర్రనా అనేటువంటి ఆలోచనలు వస్తాయి. రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఆ రకరకాలుగా రావడానికి కారణం రజోగుణం, విక్షేపం. కాబట్టి ఈ ఆవరణ విక్షేపాలు రెండిటికీ కారణం ఏమిటి? మోహం కారణం. ఈ మోహం ఏం చేసింది? ఆత్మావగమనాన్ని, ఆత్మజ్ఞానాన్ని మింగేసింది. ఆత్మజ్ఞానాన్ని మింగేసింది. మింగేస్తే అప్పుడేమవుతుంది? అయం కుమతి. కుమతి, కు అంటే కుచ్చితం అని, చిన్న అని. మతి అంటే బుద్ధి అని. మతిమంతుడు అంటే బుద్ధి కలిగిన వాడు. కుమతి అంటే ఆ బుద్ధి లేనివాడు. కుచ్చితము అంటే చిన్నది అని అర్థం. కుచ్చిత బుద్ధి కలిగినటువంటి వాడు, చెడు బుద్ధి కలిగినటువంటి వాడు అంటే ఉన్నదాన్ని ఉన్నట్టు కాకుండా వేరే రకంగా అర్థం చేసుకునేటువంటి వాడు అని అర్థం. అటువంటి కుమతి అయినటువంటి వాడు, అయం కుమతి, ఈ దుర్బుద్ధి కలిగినటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు? కుచ్చిత గతి, కుచ్చిత గతి కలిగిన వాడు అయిపోతున్నాడు. కుచ్చితం అంటే వంకర టింకరగానే, చెడు మార్గం, కుంచుకుపోయినటువంటి మార్గం. ఆ కుంచుకుపోయినటువంటి మార్గంలో భ్రమతి తిరుగుతూ ఉన్నాడు. అయం కుమతి కుచ్చిత గతి భ్రమతి. ఏమిటా కుచ్చిత గతి అంటే, ధియః బుద్ధి యొక్క నానావస్థాం
బుద్ధి యొక్క అనేకమైనటువంటి అవస్థలు. బుద్ధికి అనేకమైనటువంటి అవస్థలు ఉన్నాయి. జ్ఞానావస్థ ఉన్నది, మూఢావస్థ ఉన్నది, ఘోరావస్థ ఉన్నది. బుద్ధికి 3 రకాలైనటువంటి అవస్థలు ఉన్నాయి. ఘోరావస్థ, ఘోరమైనటువంటి వృత్తులు, రజోగుణం వల్ల వచ్చేటువంటివి. మూఢావస్థ, తమోగుణం వల్ల వచ్చేటువంటివి. జ్ఞానావస్థ, సత్వగుణం వల్ల వచ్చేటువంటివి. ఇట్లా అనేకమైనటువంటి అవస్థలు ఉన్నాయి. ఆ అనేకమైనటువంటి అవస్థలు వాటి బుద్ధి గుణాలు, తద్గుణతయ, వాటి యొక్క గుణాల చేత, అంటే బుద్ధి యొక్క గుణాల చేత, ఆ అవస్థల యొక్క గుణాల చేత వాటిని స్వయం అభినయన్, వాటిని తానే అభినయిస్తూ ఉంటాడు. ఆ గుణాలను తాను అభినయిస్తూ ఉంటాడు, అంటే తాను నటిస్తూ ఉంటాడు. అభినయించడం అంటే ఏమిటి? ఇంపోజ్ చేసుకోవడం. వాడు కృష్ణుడి వేషం వేశాడంటే ఇక కృష్ణుడే అని అనుకునేస్తాడు. తనను తాను కృష్ణుడు అనుకుంటాడు. తనను తాను రాముడు అనుకుంటాడు ఆ వేషం వేసినప్పుడు. దాన్నే అభినయం అంటాం. అందువల్ల స్వయం అభినయం తద్గుణతయ, ఆ గుణాలన్నింటినీ తానే అనుభవిస్తూ ఏం చేస్తున్నాడు? విషయపూరే, విషపూరే, విషయములు అనేటువంటి విషంతో నిండినటువంటి, శబ్దస్పర్శ రూపరస గంధాలు అనేటువంటి విషంతో నిండినటువంటి జలనిధౌ, సముద్రమునందు. ఏ సముద్రం అది? అపారే సంసారే. పారము అంటే అవతలి గట్టు. అవతలి గట్టు ఎక్కడుందో తెలియనటువంటి సంసారం అనే సముద్రమునందు, మహా విషంతో నిండినటువంటి నీళ్లు ఉన్నది. అసలే సముద్రం, దానికి అవతల గట్టు తెలియడం లేదు. దాంట్లో విషయాలనేటువంటి విషంతో నిండినటువంటి నీళ్లు ఉన్నాయి. దాంట్లో ఒక మొసలు ఉంది, మోహం అనే మొసలు. అది మింగింది. ఇప్పుడు ఎట్టుంటుందో చూడు. ఇప్పుడు ఎట్ట బయటపడేది? నిమజ్జ, అటువంటి సముద్రంలో నిమజ్జ మునిగి ఉన్మజ్జ తేలి, మునుగుతూ తేలుతూ భ్రమతి తిరుగుతూ ఉన్నాడు. అటు ఎక్కడ తిరుగుతున్నాడు? భూమి మీద తిరగడం లేదు, సముద్రంలో మునగతా లేస్తా ఉన్నాడు. దగ్గరికి వచ్చేసాడండి, దాటుకునేస్తాడనడానికి తీరం ఎక్కడుందో తెలియడం లేదు. అపారే. పోనీ ఈలోపు బతుకుతాడండి అని అంటే అవేమి మంచినీళ్లు కాదు, విషపూరంలో విషంతో నిండినటువంటివి. కాబట్టి అవి తాగితే చస్తాడు, తాగకుండా ఉండలేడు. ఎందుకంటే నిమజ్జ ఉన్మజ్జ కాబట్టి, మునుగుతూ తేలుతూ ఉన్నాడు కాబట్టి. ఇలా తిరుగుతూ ఉంటాడు సంసారం అనేటువంటి సాగరంలో. ఇప్పుడు వాడి మార్గం కుటిల గతి కాకుండా, కుత్సిత గతి కాకుండా రుజుగతిలో ఉంటుందా? ఇప్పుడు అతని దారి రహదారే, వంకర టెంకర దారే, అంతే. కుత్సిత గతి. గతి అంటే మార్గం. అతని పరిస్థితి ఏమిటి? ఇప్పుడు అతని మార్గం ఏమిటి? వంకర టెంకర దారి. ఎందుకు? కుమతి. ఏమా కుమతి? ఏమా చెడ్డ బుద్ధి? అంటే శరీరం అహమితి, నేను శరీరం అని అనుకునేటువంటి చెడ్డ బుద్ధి. అది ఎందుకు వచ్చింది? మోహాత్. మోహాత్ శరీరం అహమితి కలయతి. వ్యామోహం వల్ల శరీరం నేనని అనుకుంటున్నాడు. అదే కుమతి.
నీవు కాని దాన్ని నీదని అనుకోవడం చెడ్డ బుద్ధి. నీది కాని దాన్ని నీదని అనుకోవడం చెడ్డ బుద్ధి. నీది కానటువంటి దాన్ని నువ్వు పొందాలనుకోవడం మోహం. కాబట్టి వీటన్నిటికీ కారణం వ్యామోహం అయి ఉన్నది. ఆ వ్యామోహం అనేటువంటి మొసలు నిన్ను పట్టుకున్నది. అది ఎప్పుడైతే పట్టుకున్నదో అప్పుడు ఆత్మావగమన అనేటువంటిది పోయింది. నిన్ను నువ్వు తెలుసుకోవడం అనేటువంటిది పోయింది. ఇప్పుడు నిన్ను నువ్వు తెలుసుకోవడం అనేది ఎప్పుడైతే పోతుందో అది ఆవరణం. ఆవరణం. దానికి విక్షేపం ఏమిటి? దాని తర్వాత వచ్చేటువంటి నేను శరీరము, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను పలానా వర్ణము, పలానా వర్గము, పలానా దేశము, పలానా తెగ, ఎర్రగా ఉంటాను, తెల్లగా ఉంటాను, పొట్టిగా ఉంటాను, పొడవుగా ఉంటాను, లావుగా ఉంటాను, సన్నగా ఉంటాను. ఇవన్నీ విక్షేపాలు. కాబట్టి ఏం చెప్తున్నాడు? ఎప్పుడైతే ఆవరణం ఉంటుందో అప్పుడు విక్షేపం ఉంటుంది. అందుకని అఖండమైనటువంటి నిత్యమైనటువంటి పరమాత్మ తెలియబడదు. అందుకని నీ మతి ఏదో, నీ గతి అది. నీ బుద్ధి ఏదో, నీ మార్గం అది. నీది చెడు బుద్ధి, నీది చెడు మార్గం. నీది మంచి బుద్ధి, నీది మంచి మార్గం. అందుకని కుమతిహి అన్నాడు. కుమతి అన్నప్పుడు గతి కుచ్చిత గతి, సుమతి అన్నప్పుడు గతి రుజుగతి. చెడ్డవాడు నడిచేటువంటి దారి ఏమిటి? చెడు దారి. కాబట్టి యామతి సాగతి. ఏది నీ ఆలోచనో, ఏది నీ బుద్ధో, నీ ప్రయాణం కూడా అట్టే ఉంటుంది. అందువల్ల బుద్ధి చేత, బుద్ధి యొక్క నానావస్థాం స్వయం అభినయన్, ఈ బుద్ధిలో ఉండేటువంటి అనేకమైన అవస్థలను అనుభవిస్తూ ఉంటాడు. అంతసేపు జ్ఞానం కలుగుతుంది, అప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. వెంటనే తమో గుణం కలుగుతుంది, ధ్యానం చేయాలనే కోరిక పుట్టింది. అదేమిటి? సత్వగుణం. కూర్చున్నాడు, వెంటనే తమో గుణం ఆవరించింది, ధ్యానంలో నిద్రపోయాడు. కాసేపటికి రజోగుణం వచ్చింది, మెలకు వచ్చింది. మళ్ళీ ఏం చేస్తున్నాడు? నానావస్థ, అనేకమైనటువంటి అవస్థలు. ఆ తర్వాత లేస్తాడు, ఎవరినో ఏదో అంటాడు, ప్రపంచం అంతా పాడైపోయిందంటాడు, లోకం అంతా చెడిపోయిందంటాడు, వాడు బాగలేదు, వీడు బాగలేదు, ఆ ప్రభుత్వం బాగలేదు, ఈ ప్రభుత్వం బాగలేదు, ఆ దేశం బాగలేదు, ఈ దేశం బాగలేదు, వాడు శత్రుడు, వాడు మిత్రుడు. ఓ, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఏమిటి? రజోగుణ సముద్భవం. రజోగుణం వల్ల ఏర్పడినటువంటివి. ఇవి మూఢ వృత్తుల నుంచి ఘోర వృత్తులకు వచ్చి అట్లా పాపాలు చేస్తాడు, పుణ్యాలు చేస్తాడు, అన్నీ చేస్తాడు. అది రజోగుణం. సత్వగుణం, తమోగుణం, రజోగుణం. మళ్ళీ ఏమవుతుంది? అబ్బా, ఇవన్నీ చేయకుండా ఉండాల్సింది మనం అని అంటాడు. కూర్చొని ధ్యానం చేద్దాం అంట, మళ్ళీ కూర్చొని ధ్యానం చేస్తాడు. మళ్ళీ తమోగుణం వస్తుంది, మళ్ళీ రజోగుణం వస్తుంది. ఇది తిరుగుతూ ఉంటుంది. నానావస్థాం స్వయం అభినయం అభినయం తద్గుణతయా. ఆ గుణాల కారణం చేత. ఏ గుణాలు? సత్వగుణ, రజోగుణ, తమో గుణాల చేత ఏం చేస్తుంటాడు? నిరంతరం నానా అవస్థలను స్వయంగా అనుభవిస్తూ ఉంటాడు. అనుభవిస్తూ ఎక్కడున్నాడు? అపారే సంసారే. సంసారం అనేటువంటి సముద్రంలో ఉన్నాడు. ఆ సముద్రం యొక్క లక్షణం ఏమిటి? ఫస్ట్ వన్ అపారే. దానికి అవతల గట్టి ఎక్కడుందో తెలియదు.
అవతల గట్టు ఎక్కడుందో తెలియదు అంటే అర్థం ఏమిటి? యువతల గట్టు తెలుసు అని అర్థం. యువతల గట్టు ఏమిటి? ఆత్మ. అది చాలా దగ్గరగా ఉంది. తదంతికే నీ అంతఃకరణాన్ని ఆనుకొని ఉంది. చాలా సింపుల్ గా. అంటే నువ్వు గనక ఒక్కసారి రివర్స్ జర్నీ స్టార్ట్ చేసినావంటే ఈజీగా దొరికిపోతుంది గట్టు. నువ్వేం చేసావు? డైరెక్షన్ మార్చుకున్నావు, కుచిత గతి అయిపోయింది. ఇంద్రియాల ద్వారా మనసు ఏమవుతుంది? ప్రపంచంలోకి పోయింది. ఎప్పుడు ఇంద్రియాల ద్వారా మనసు ప్రపంచంలోకి పోయిందో అప్పుడు అది అపారే. వెర్ ఇస్ ద ఎండింగ్? నోబడి నోస్. అపారే. పోనీ ఇదంతా ఏమైనా సాఫీగా ఉందా అంటే విషపూరితమైనటువంటి జలనిధి. ఇదంతా సముద్రం. విషపూరితాలు. విషయాలు ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాలు. అవే ఉన్నాయి ఇవంతా, ప్రపంచం అంతా. ఎప్పుడైతే ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఉన్నాయో అనేకమైనటువంటి అవస్థలు ఏర్పడతాయి. నీకు నచ్చిన శబ్దం, నీకు నచ్చిన స్పర్శ, వీటిని పొందాలి. నచ్చనటువంటి దాన్ని వదిలేయాలి. ఇదే మోహం. కాబట్టి జర్నీ ఆపోజిట్ డైరెక్షన్ లో జరుగుతున్నది. నీ ప్రయాణం వ్యతిరేక దిశలో జరుగుతూ ఉన్నది. అందుకని మునుగుతావు తేల్తావు, మునుగుతావు తేల్తావు. మనమే అంటూ ఉంటాం వాడు పనిలో మునిగిపోయాడు అని. మళ్ళీ ఎప్పుడు తేల్తాడు? పని అయిపోయినప్పుడు తేల్తాడు. మళ్ళీ మునగడా? మళ్ళీ ఇంకొక పని పెట్టుకొని మునగుతాడు. కాబట్టి మునిగి తేలడం, ఉన్మజ్యం అనేది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి గట్టు మీద ఉన్నటువంటి వాడు గట్టు మీదే ఉండకుండా అవతల గట్టుకు పోదాం అనేటువంటి ఉద్దేశంతో సముద్రంలోకి దూకేశాడు. జన్మ తీసుకున్నాడు. ఎప్పుడైతే అది వచ్చిందో ఆ సముద్రం యొక్క లక్షణం ఏమిటి? దాంట్లో విషయాలు ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేటువంటి విషయాలు ఉన్నాయి. ఇవి గట్టుకు చేర్చడం లేదు, ఉంచుతున్నాయి, తేలుస్తున్నాయి. మునిగి తేల్తా ఉన్నాడంటే ఈత ఆడడం లేదని అర్థం. ఈతాడేవాడు తేలుకొని ఈదుకుంటూ వెళ్ళిపోతాడు. వచ్చేసావు, ఇప్పుడు ఇంక మునగకూడదు, తేలుకొని అవతల గట్టుకెళ్ళిపోయేటువంటి ఆలోచన చేసుకోవాలి. అందుకని ఇలా జరగడానికి ఏం కారణం? ఇలా జరగడానికి ఆవరణ విక్షేప శక్తులు కారణము అని చెప్పి అన్నాడు. కాబట్టి ఆవరణ విక్షేప శక్తుల వల్ల మతి మందగించి గతి వంకరగా మారిపోతుంది. ఇప్పుడు ఎవడైతే ఇట్లా ఉన్నాడో వాడు ఆనందంగా ఉంటాడా? మునిగి తేల్తా ఉండేటువంటి ఆనందంగా ఉంటాడా? తేలినప్పుడు ఆనందమే కదండి అనొచ్చు. తేలినప్పుడు ఆనందమే. మళ్ళీ మునగడానికి గ్యారంటీ లేదు కదా, ఉండేది నీళ్ళల్లో. అంటే కాసంతసేపు సుఖం కలిగింది, మళ్ళీ ఏమవుతుంది? మునుగుతాడు, మళ్ళీ దుఃఖం కలుగుతుంది. కాబట్టి నువ్వు గట్టుకొచ్చేంత వరకు నీకు సుఖం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ నువ్వు దుఃఖంలోనే ఉండావని అర్థం. నువ్వు సముద్రంలో ఉండావంటే అర్థం ఏంటి? నువ్వు దుఃఖంలో ఉండావు అని. దాంట్లో అప్పుడప్పుడు తేలినప్పుడు కొంచెం నీకు సుఖం అనిపిస్తా ఉంటుంది. కాసేపు తేల్తావు, అప్పుడు సుఖం అనిపిస్తుంది. మంచి భోజనం తిన్నప్పుడు, నీ కోరిక తీర్చుకున్నప్పుడు, అప్పుడు అబ్బా ఎంత హాయిగా ఉంది సంసారం అనిపిస్తుంది. కానీ ఉండేది నువ్వు ఎక్కడ? సముద్రంలో. ఆ నెక్స్ట్ మినిట్ ఏమవుతావు? మునిగిపోతావు. అప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తావు పైకి వచ్చేదానికి, అప్పుడు మళ్ళీ సుఖం ఉంటుంది. కాబట్టి సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం. మునిగినప్పుడు దుఃఖం, తేలినప్పుడు సుఖం. మునిగినప్పుడు దుఃఖం, తేలినప్పుడు సుఖం.
మునక్కుండా తేలకుండా ఉండాలంటే ఏం చేయాలి? గట్టుకు రావాలి. నువ్వు సముద్రంలో ఉండి నేను మునక్కుండా ఉండే మార్గం చెప్పు అంటే కుదరదు. అందుకని గట్టుకు రావాలి. ఆ సముద్రానికి గట్టు యువతల తీరమే గాని అవతల తీరం లేదు. నువ్వు అవతల తీరం కోసం ప్రయత్నం చేస్తున్నావు. కాదు కాదు, యువతల తీరం కోసం ప్రయత్నం చేయి. ఇది దగ్గరగా ఉంది, సులభంగా అందుకుంటావు. ఎవడు చెప్తాడది? సద్గురువు అయినటువంటి వాడు చెప్పాలి. నాయన, నువ్వు తీరం కనిపించని వైపుకు ప్రయాణం చేస్తున్నావు. కాదు, తీరం కనిపించే వైపుకు ప్రయాణం చేయండి. ఎక్కడ కనిపిస్తుందయ్యా? నువ్వు చూపిస్తావా అని అంటాడు. ఇటు తిరుగురా, కనిపిస్తుంది. అటు తిరిగితే ఎట్ట కనిపిస్తుంది? ఉత్తరంగా తిరిగినావంటే తిరుమల కొండ కనిపిస్తుంది. నువ్వు దక్షిణంగా తిరుక్కొని కొండ లేదు అని అంటే ఎక్కడ కనిపిస్తుంది కొండ? అప్పుడు ఏం చేస్తాడు? తల మీద ముటిక వేసి గురువు గారు తిరిగట అంటాడు. పీచే మూడు అంటాడు. వెనక్కి తిరుగుతాడు. ఇప్పుడు చూడు కొండ అంటే, అవునండి కనిపిస్తాను. ఇప్పటి వరకు ఎందుకు కనిపించలేదు? యు ఆర్ ఇన్ ద రాంగ్ వే. యువర్ జర్నీ కుత్సిత గతి అని చెప్పాడు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? దీన్ని బట్టి చూస్తే ఆ, అహం బ్రహ్మాస్మి అనేది ఆ, 100% ఆ, తెలుస్తాం. ఉమ్, తెలియడం ఏముంది? నువ్వు తెలిస్తే ఏముంది, నువ్వు తెలియకపోతే ఏముంది? నాకు దాంతో ఏం సంబంధం. కాకపోతే అంతే కంపల్సరీ అనమాట ఇది 100% అనేది. నూటికి అంతే. నూరు పాళ్ళు అహం బ్రహ్మాస్మి అనేది 100% అనేది ఆ, ఉమ్, ఆ, ఆ, నువ్వు అనంతుడు అనేసి మనం ఏమన్నా అనాది అచ్యుతుడు. ఉమ్. అచ్యుతుడు అంటే ఏమది అర్థం ఏమైనా ఉందా? అచ్యుతుడు అంటే చ్యుతి చ్యుతి అంటే నాశనం కావడం, ఆహా. జారిపోవడం, నాశనం కావడం, ఉన్న ఓహో. స్థితి నుంచి కిందికి పడిపోవడం. ఆ ఉమ్. చ్యుతి లేనటువంటి వాడు అచ్యుతుడు. ఒక శరీరం మీద వ్యామోహం ఆ, వచ్చిందంటేనే మనసు ఏర్పడింది అని అర్థం. అంతే. ఆటోమేటిక్ కాదు అది. ఇటు ఉమ్, వచ్చిందంటే అది ఉంది అని అంటే, ఇది ఉంటే అది ఉంది అని అంటే, అంతే అంతే. చెట్టు ముందా విత్తం ఉందా అన్నట్టుగా ఉండిపోతుంది. ఉమ్, అది వచ్చిందంటే ఇది వచ్చింది అని అర్థం. ఉమ్. ఆ, శరీరం పాటికి శరీరం చేసుకొని నువ్వు అనంతుడు అచ్యుతుడు అనేసి అనుకుంటే ఆ, దీని నుంచి బయటపడతాం. బయటపడు. లేకపోతే అంతే అంతే, ఆ, బయటపడు. కానీ ఈ శరీరానికి ఇంద్రియాలు ఉంటే ఏమి, ఉండకపోతే అది శరీరానికి సంబంధించింది. నీకేంటి సంబంధం? ఒకవేళ ఇంద్రియాలు ఉన్నా లేకపోయినా కూడా అనేది కూడా. శరీరం నేను అనుకున్నప్పుడు ఇంద్రియాలు కూడా నావే కదా ఉంటాయి. ఆ, అందుకనే అదే లింక్ అక్కడ ఉంది. అక్కడ అందుకే ఇక్కడ ఏం చెప్పాడు? విషయ విషపూరే జలనిధౌ అనడం అందుకే. ఆ, ఆహా. సంసారం అనే సముద్రం అన్నాడు. సముద్రం అంటే నీళ్లు ఉండాలా? ఏమా నీళ్లు? శబ్దస్పర్శ రూపరసగంధాలు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంద్రియాల ద్వారానే కదా తెలుసుకుంటాడు. ఆ, కాబట్టి ఇటువైపు రాగానే, అడుగు పెట్టగానే నీళ్ళల్లోనే అడుగు పెడతావు. శరీరం నాది అని నేనేం అనుకోవడం లేదండి, నాకు శరీరం భ్రాంతి లేదండి అని అన్నావు అనుకో, అని అంటే నువ్వు శబ్దాన్ని వినకుండా ఉండాలి. ఆ. స్పర్శ కోసం ఎదురు చూడకుండా ఉండాలి. నీకు శీతోష్ణ సుఖ దుఃఖాలు సమానంగా ఉండాలి. మనం చలేస్తే స్వెటర్ వేసుకుంటున్నాం. అంటే ఏమర్థం? ఈ జలనిధి సముద్రం విషయాలతో నిండిపోయి ఉంది అని అర్థం. అది విషజలం.
అది విషజలం అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఆ తాగిన తర్వాత దాని ప్రభావం మొదలైనప్పుడు తెలుస్తుంది. అంతేగాని తాగేటప్పుడు తెలియదు. తాగేటప్పుడు అది విషం అని తెలిస్తే తాగుతామా? తెలియదు. తాగేటప్పుడు అది స్వీట్ కోటెడ్, తీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందువల్ల తాగుతూ ఉంటాం. తాగిన తర్వాత దాని ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఏమైంది? జరగాల్సింది జరిగిపోయింది. కామం ఉత్పన్నమైపోయింది, క్రోధం పుట్టిపోయింది, లోభమోహాలన్నీ ఉత్పన్నమైపోయాయి. అందుకని యువర్ డైరెక్షన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ రాంగ్, అంతే. దాంట్లో అడుగు పెట్టడమే రాంగ్. అందుకని కంప్లీట్ గా నువ్వు 90 డిగ్రీస్ కాదు, 180 డిగ్రీస్ ఆపోజిట్ లో నడుస్తున్నావు. సో ఎప్పుడైతే ఆ ఆత్మని అని అనుకున్నావో, శరీరం పాటికి శరీరం వదిలేసినావో, ఇంద్రియాల పాటికి ఉమ్, ఇంద్రియాలు శరీరానికి సంబంధించి నువ్వు అనుకున్నావో, ఉమ్, ఆ సముద్రమే మొత్తం గట్టు అయిపోతుంది, మొత్తం ఆత్మ అయిపోతుంది, మొత్తం పరమాత్మగా అంతే. అంతగా సముద్రమే లేదని అంతే. తెలిసిపోతుంది. అంతే. అరే సముద్రమే ఇంక లేదే, సంసారమే లేదు కదా. ఆవరణం క్షేపం మొత్తం పోయినాక ఇంకా నీకు సముద్రమే లేదు, వాస్తవానికి లేదు కదా. అని తెలుస్తుంది. వాస్తవానికి లేదు. లేదు. కానీ దాన్ని కల్పించుకొని, ఆమె లేదు కదా. ఆమె లేదు. దాన్ని కల్పించుకొని నువ్వు భయపడుతూ ఉన్నావు. నీకు వణుకు పుడుతుంది, చెమట పుడుతుంది, ఒక్కోసారి మూత్ర విసర్జన కూడా జరిగిపోతుంది భయం వల్ల. ఇది జరగడానికి కారణం ఏంటి? ఎన్ని విక్షేపాలు రావడానికి ఆవరణం. అందుకని ఆవరణ విక్షేపాలను జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నామంటే, రజోగుణ తమోగుణం యొక్క ప్రభావం అర్థమైందంటే సులభంగా ఇదంతా దాటడం వీలవుతుంది అని చెప్తున్నాడు. ఈ నారదుడు ఆ ఆడవేషం, నారాయణుడు మాయ ఎలా ఉంటుందంటే ఆ ఆ కథ అట్లాగే ఇది. పురాణం లాగా అంతే. అంతే. చివరికి అవునా అనేసి ఇన్ని సంవత్సరాలు ఉమ్, అయిందా అనేసి ఉమ్, అంతే. యుగాలు గడిచిపోతుంది. ఇక నడిచి వా రైట్, కన్క్లూడ్ చేద్దాం. ఆ, ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం.